శ్రీమాత్ర నమః. రాజా జయసింహుడు ద్రోహి, హిందువులకి ద్రోహం చేసినవాడు అనమాట. ఔరంగజేబు మోచేతి నీళ్లు తాగేవాడు. నేను చాలాసార్లు ఈ జయసింహ్ గురించి కూడా మన వీడియోస్ లో చెప్పాను. శివాజీ మహారాజు ఎంత చెప్పినా సరే వినకుండా హిందువులకి ద్రోహం చేసిన దుర్మార్గుడు వీడు. ఔరంగజేబుతో కలిసి మన రాజ్యాల మీదకి దండయాత్రకి వచ్చేవాడు. రాజ్యాలన్నింటినీ స్వాధీనం చేసుకుంటుంటే ఈ శివాజీ మహారాజు వార్నింగ్ ఇస్తాడు. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు హిందూ అయ్యుండి పరాయి వాడి కొమ్ము కాస్తున్నావు, వాడు మోచేతి నీళ్ళు తాగుతున్నావు, దాన్ని విటొచ్చే నీకు ఏం కావాలో చెప్పు, నేను ఇస్తాను, నీకు ఎంతవరకు రాజ్యం కావాలనుకుంటున్నావో అంతవరకు రాజ్యాన్ని జయించి నీ పాదాల దగ్గర పెడతాను, అంతేగాని వాడి దగ్గరకు ఉండద్దు, వెళ్ళొద్దు, మన ఇద్దరం కలిసాము అంటే మన దేశం నుంచి పరాయి వాళ్ళని మనం బయటికి గెంటేయచ్చు అన్నా సరే వినడు. ఇంత ద్రోహం చేస్తాడో. ఒకానొక సమయంలో హిందువులను రక్షించుకోవటం కోసం, అంటే హిందువుల ప్రాణాలు అనవసరంగా పోవటం ఇష్టం లేక శివాజీ మహారాజ్ కొన్ని కోటల్ని జయసింహుడికి ఇచ్చేస్తాడు. అదేదో చేతకాంతనం వల్ల, యుద్ధం చేయలేకపోవటం వల్ల కాదు, హిందువులని రక్షించుకోవటం కోసం మాత్రమే ఇస్తారు. ఎందుకంటే ఎలా ఇచ్చారో అలాగే తెచ్చుకోవడం శివాజీ మహారాజ్కి తెలుసు. ఆ తర్వాత ఇచ్చిన కోటల్ని మళ్ళీ తెచ్చేసుకున్నారనుకోండి, అది వేరే విషయం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే హిందువుల్లోనే ఉన్న ద్రోహి ఈ జయసింహుడు. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాను. రాజౌరి జిల్లా ఠాణా మండి, ఆ ఠాణా మండిలో ఈ రుక్సానే అనే అమ్మాయి నివసిస్తూ ఉందన్నమాట. ఇది ఈ కాశ్మీర్ నియంత్రణ రేఖకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రుక్సానే అనే అమ్మాయి కాశ్మీరీ గుజ్జర్లు. ఈ కాశ్మీరీ గుజ్జర్లు, బొహరాలు వీళ్ళిద్దరూ కూడా భారతదేశానికి ఎంతో విధేయతను చూపించేవారు. భారతీయులంటే బాగా ఇష్టము, ప్రేమ అనమాట. భారతీయుల కోసం ఏదైనా చేస్తారు, ముఖ్యంగా హిందువుల కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. వీళ్ళిద్దరూ కూడా ముస్లింసే. అయితే ఈ గుజ్జర్లేమో పాపం బాగా ఆర్థికంగా స్తోమత తక్కువగా ఉన్నవాళ్ళు, ఈ బొహరాలేమో బాగా ఎక్కువగా స్తోమత ఉండేవాళ్ళు. అయితే ఈ గుజ్జర్లని కాశ్మీర్లో ఉండే ముస్లింస్ ఏం చేసేవారు అంటే అణగదొక్కేశారు, వాళ్ళని ఎదగనివ్వకుండా. దాంతో పాపం వాళ్ళు చాలా పేదరికంలో ఉండేవారు. నియంత్రణ రేఖ దగ్గర వీళ్ళు ఉండడం వల్ల అడప ఏం చేసేవారు అంటే ఈ సరిహద్దు రేఖ దగ్గర ఉంది కదా, ముష్కర్లు వచ్చి తలుపులు కొడుతూ ఉండేవారు. మంచినీళ్ళకో లేకపోతే ఆకలేసిందనో లేదు అంటే అమ్మాయిల్ని ఎత్తుకుపోవటం కోసమో దేనికో దానికి తలుపులు కొడుతూ ఉండేవారు. అది వాళ్ళకి అలవాటే, అలా తలుపులు కొట్టుతూ ఉండడం. పాపం ఏం చేయలేని స్థితిలో వాళ్ళు ఎంతో కోపాన్ని మనసులో పెట్టుకుని దిగమింగుకుని ఉంటారు వాళ్ళు ఆ నియంత్రణ రేఖ దగ్గర వాళ్ళు. ఒక రోజు ఏమవుతుందంటే అక్టోబర్లో 2009 రాత్రి 9:30కి ఉసామా అని ఒక తీవ్రవాది వాడు వస్తాడు. తలుపు కొడితే భయం వేస్తుంది వీళ్ళకి ముందు తలుపు తీయడానికి. దాంతో తలుపులు బాగా బాధేస్తూ ఉంటే అప్పుడు తలుపు తీస్తారు. ఇంట్లోకి వచ్చి భోజనం చేస్తాడు. అక్కడ ఉన్న రుక్సానే అనే అమ్మాయిని తీసుకువెళ్ళిపోతాడు. తీసుకువెళ్ళిపోయి 4 రోజులు వాడి దగ్గర ఉంచుకుని ఆ తర్వాత వదిలేస్తాడు. సరిగ్గా 2 నెలలు అవుతుంది. మళ్ళీ ఇంటి తలుపు చప్పుడవుతుంది. చప్పుడవుతే ఈసారి రుక్సానా భయపడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులు, నరకం చూపించేస్తారు కదా. ఎంతో భయపడిపోతుంటే ఈ రుక్సానా తండ్రి, వాళ్ళ అన్నయ్య వీళ్ళందరూ ఏం చేస్తారంటే రుక్సానాని అలాగే రుక్సానా వాళ్ళ వదినని మంచం కింద దాక్కోమని చెప్తారు. సరే దాక్కుంటారు. అటేపేమో తలుపులు కొట్టేస్తున్నారు. వీళ్ళు తలుపులు తీయటం ఆలస్యం చేస్తే వాళ్ళు బెదిరించేస్తున్నారు అనమాట. తలుపులు పగలగొట్టి లోపలికి వస్తామని చెప్పి. ఇంకా వాళ్ళకి ఏం చేసేది లేక తలుపులు తీశారు. లోపలికి వచ్చి ఆ తలుపు తీయడం ఆలస్యమైంది కదా, ఆ కోపంతో వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి కదా, దాంతో వాళ్ళని మోదేస్తున్నారు అనమాట, కొట్టేస్తున్నారు. ఆ అమ్మాయి కావాలని చెప్పి అడుగుతాడు. వాడు ఎంత దుర్మార్గుడు అంటే గజగజ వణికిపోతారు ఆ లోయలో ఉన్న వాళ్ళందరూ. వీడు లష్కరే తోయిబాకి చెందిన వాడు అని చెప్పి ఆ ఆర్టికల్లోనే ఉందన్నమాట. ఆ లష్కరే తోయిబాకి చెందిన కమాండర్, ఇప్పుడు మొన్న పెహల్గాంలో జరిగిన దాడి కూడా మేమే చేసామని వాళ్ళు ప్రకటించుకున్నారు కదా. ఎంత దుర్మార్గులో, ఎంత కరుడు కట్టిన రాక్షసులో వాళ్ళు. ఆ రాక్షసుడు లోపలికి వచ్చి ఇంకా వీరంగం సృష్టించేస్తున్నాడు. అక్కడ మంచం కింద ఉన్న రుక్సానా ఇంకా గజగజ వణికిపోయి ఏం చేయాలో తెలియటం లేదు. వాడి దగ్గరికి వెళ్లే కంటే కూడా ఏదో ఒకటి చేసేయాలని చెప్పి నిర్ణయించుకుంటే మంచం కింద గొడ్డలు కనబడుతుంది. అంతే, తీసుకుని వచ్చింది బయటికి, ఒక్క వేటు వేసేసి. అక్కడ సంఘటన జరుగుతుందని ఆ తీవ్రవాది ఊహించడు కదా. కిందసారి వచ్చి దాడి చేసి ఈ రుక్సానాని ఎత్తుకెళ్లిపోయిన వాడు ఈసారి వీళ్ళు నా మీద దాడి చేస్తారని ఎలా ఊహిస్తాడు? ఈ రుక్సానా వచ్చి గొడ్డలతో వాడిని వేసేసి వాడి చేతిలో ఉన్న AK-47ని తీసుకుని టపటప జల్లెడి పట్టేసింది. ఈ రెండోసారి వచ్చినప్పుడు వాడు ఒక్కడే రాలేదు, వాడితో పాటు వాడి స్నేహితుడిని కూడా తెచ్చుకున్నాడు, ఇంకొక ఉగ్రవాదిని కూడా తెచ్చుకున్నాడు.
ఎంత దరిద్రులో, ఎంత కామాంధులో చూడండి. వాళ్ళకి ఉచ్చం నీచం వావి వరస మనస్సు ఇవేం లేవు వాళ్ళకి. ఇద్దరిని అలాగా జల్లెడు పట్టి పడేసింది. అసలు అలాంటి సిచ్యువేషన్ లో ఈ రుక్సానా ఏం పెద్దగా చదువుకోలేదు, 10వ క్లాస్ చదువుకుంది, తర్వాత మానేసింది. జీవితంలో ఎప్పుడూ కూడా రైఫిల్ని పట్టుకోలేదు, చూడలేదు కూడా. కానీ తన బ్రతుకు మీద దెబ్బ కొట్టేస్తున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి నరకం అనుభవించడం కంటే కూడా వాడిని ఏదో ఒకటి చేయటం మంచిది, చావో రేవో చేసేయాలని చెప్పి భద్ర కాళీలాగా వాళ్ళిద్దరి మీద విరుచుకుపడి ఇద్దరు తీవ్రవాదుల్ని మట్టు పెట్టేసింది. అలా చెయ్యాలి అంటే సమయస్ఫూర్తి కావాలి. ఇక్కడ అమ్మాయి ఏమన్నా పెద్ద యోధురాలా, ఏమన్నా బలవంతురాలా, పోనీ ఏమైనా చదువుకుందా, ఏమైనా తెలివితేటలు ఉన్నాయా? ఏమీ లేదు. ఒక సామాన్యమైన ఆడపిల్ల. కానీ తన బ్రతుకు మీదకు వస్తోంది అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఏది చెయ్యాలైనా సరే, ఏది చేయటానికైనా సాహసిస్తుంది. అలా సాహసించి తన జీవితాన్ని కాపాడుకుంది, తన ఇంట్లో వాళ్ళ జీవితాన్ని కాపాడింది, కొన్ని వందల మంది జీవితాలను కూడా అమ్మాయి కాపాడింది. అంతే కదా, వాళ్ళిద్దరిని మట్టు పట్టేస్తే వాళ్ళు బ్రతుకుంటుంటే ఇంకెన్నో అకృత్యాలు చేసి ఉండేవారు కదా. అలాంటి వాళ్ళిద్దరిని మట్టు పెట్టిన ధైర్యవంతురాలు రుక్సానా. ఆ ఇద్దరు ఉగ్రవాదుల్ని చంపేసింది. తర్వాత అమ్మాయికి అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత అమ్మాయి మీద ఎన్నో దాడులు జరిగాయి. అంటే ఇంటి చుట్టుపక్కల ఆ అమ్మాయికి ఏమో సెక్యూరిటీ అది కల్పించారు. ఇప్పుడు ఆ అమ్మాయి చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది. మన కళ్ళ ముందు అమ్మాయి ఉద్యోగం చేసుకుంటోంది అంటే అదొక ఇన్స్పిరేషన్ కదా మనకి. ఈ అమ్మాయి కూడా గుజ్జర్, ఈ అమ్మాయి కూడా ముస్లిమే. కానీ భారతదేశానికి వాళ్ళు చాలా విధేయతని చూపిస్తారు. అక్కడ వాడు హిందువు, కానీ వాడేం చేశాడు? భారతదేశానికి ద్రోహం చేశాడు. అంటే వ్యక్తులు ఎవరు అని కాదు, ఆ చేసే పనులు ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటాయి. మనలోనూ గోతులు తీసేవాళ్ళు ఉన్నారు, కానీ చాలా తక్కువ ఉన్నారు. పరాయి దేశస్తులు పరాయి దేశం నుంచి మన దేశం మీదకు ఊడిపడి మనల్ని ఏడిపించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకే మనం భయపడతాం. ఎంత చక్కటి ఇన్స్పిరేషన్ చూడండి. ఇలాంటి వాళ్ళ చరిత్రలు వింటే కదా మనకి ధైర్యం వస్తుంది. ఇప్పటికీ ఆ అమ్మాయి ఉద్యోగం చేసుకుంటోంది అంటే ఇలాంటి వాళ్ళ చరిత్రలు వింటే జీవితంలో ఏదైనా సాధించేయచ్చు కదా. ఆ అమ్మాయికి ఏమీ లేవు, ధనమా లేదు, ఆ అమ్మాయికి ఇల్లా లేదు, చదువా లేదు, ధైర్యమా లేదు, కానీ పరిస్థితులు ఆ అమ్మాయిని ఆ విధమైన పని చేసేలాగా పురుకొల్పాయి. మనం కూడా ప్రతిదాన్ని ఆకలింపు చేసుకుంటే మన బుద్ధిని కరెక్ట్గా పెట్టగలం. ఒక్కసారి లక్ష్యాన్ని చూసి కొట్టాము అంటే గురి తప్పకుండా వెళ్ళి తగిలేస్తుంది. అలా తగలాలి అంటే మనలో కసి అనేది ఉండాలి, మనలో సాధించాలి అనే తపన ఉండాలి.